Hello guys, subscribe to my channel. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్, న్యూ డే. టైం అయితే 7:30 అవుతుంది ఇప్పుడు. సో సన్లైట్ అయితే ఫుల్ ఉంది పొద్దు. ఇప్పుడు లెస్ చేసి యూత్లకు వస్తున్నాయి. లేచి లేచి అంటే వీడు ఎప్పుడు పనుకుంటాడో ఎప్పుడు లేస్తాడో తెల్లే. తిరుగులాడుతూ ఉంటాడు ఈ పక్క నీకు ఆ పక్క, ఆ పక్క నీకు ఈ పక్క. టోనీ, గుడ్ మార్నింగ్. టీ పెట్టుకొని టీ తాగుతామని యూత్లకు వస్తున్నాయి. వస్తే క్లైమేట్ ఏమో తిరిగా అట్లే చేంజ్ అవుతా ఉంది. అంటే వాన పడే ఛాన్సెస్ ఏం కనబడతలే, బట్ అట్లే మాడ మూసుకొని అట్లా తెలుస్తా ఉంది. చూడొచ్చు మీరు. లేచి నడుచుకొని తోట దగ్గరికి అయితే వస్తున్నాయి టీ తాగిస్తే. ఈ పక్ష రెండు కొత్తిమీరకు మా తోట పక్కన వేసిండ్రి. బట్ ఆ పక్క ఒక రెండు పీక్రి ఒక వారమాయ ఆంటీకి రానేలేదు. కొత్తిమీర రెండు ఎంత హైట్ అయింది. ఇప్పుడైతే కొత్తిమీరకు రేట్లే లేదు. దానికి ఎవరు కొనేవాళ్ళు కూడా వచ్చేదంటా ఉన్నారు తీసే తోట. ఇంక ఇదంతా వేస్టే పాపము. ఈ కిత కొత్తిమీరకు చాలా లాస్ అందరు రైతులకిన. ఒక్కొక్క కిత ఫుల్ రేట్ ఉంటుంది, ఒక కిత ఎవరు అడిగే వాళ్ళే ఉండేలే. ఓ కిత కాసుకో అంటారు నాకి నాకి మాకమ్మండ అనేసి. ఇంకో కిత ఎవరు అడిగే వాళ్ళు వచ్చేది కూడా లేదు తోట దగ్గరికి కొత్తిమీరకు చూసేకి కూడా. ఏం చేసేకయ్యేలే. ఇంక నేను నా తోట అంతా రౌండ్ వేస్తా ఉంటేనే చెట్లు కొన్ని మొలుస్తా ఉన్నాయి, కొన్ని పోతా ఉన్నాయి. దాని జతకి సాలుకున్నాక వానలు పడినాక ఫుల్ చెట్లు సాన అయిపోయాడు. చెట్ల పక్కల ఫుల్ చెట్లు సాన అయిపోయింది. ఈ చెట్లు మొలిసే తెలకే 4 నెలలు అవుతాయి. అంత తెలకి ఎన్ని కితల చెట్లు దొక్కుతున్నాయి. ఇట్లా వానలు పడతా ఉంటాయి. వానలు పడుతూ ఉంటే ఇంకో ఇట్టి క్లీన్గా మొలిసేలే. ఇప్పుడు చిన్న అది పోయి సేరుకోసిన లోపల వచ్చేసేది. దాంట్లో చెట్లు ఎట్లున్నాయి, తోటంతా చెత్తే ఉంది. వానలు పడే తెలకి ఇట్లా అవుతుంది. కూలోళ్ళకి చెప్పినాను, వాళ్ళు ఇంక 2-3 దినాలు అయినాక వస్తారు. ఇప్పుడు చెప్తే ఫుల్ డిమాండ్ కూలోళ్ళకి. కూలోళ్ళు సిక్కేదే కష్టము. వాళ్ళు వస్తే కరెక్ట్ టైంకి వచ్చేలే. మూవీ చూసిందా రాయడా మూవీలరు టైం అయితే 5:30 అవుతా ఉంది. అంగడికి రెండు సరుకులు తీసుకురావాల్సిందే. సో బాగళూరుకి పోయి అంగడికి రెండు సరుకులు తీసుకొని ఎట్లా ఏమైనా తినేకేమైనా తీసుకొని రావాలా. మధ్యాహ్నం ఇంకా ఏం పని ఉండలే, కొనుక్కోయింది ఇంటిని ఇంకా ఏడా యూత్లకు కూడా పోలే. సో ఇప్పుడు లేచి యూత్లకి అయితే వస్తా ఉన్నాను. బాగళూరు ఇంకా వచ్చేటప్పుడు గోబీ మంచూరియన్ ఒకటి తీసుకోవచ్చింది. టేస్ట్ బాగుంది, పర్వాలే. తీసుకొని వచ్చి తింటా ఉండ ఇంట్లో. టోనీ, ఏం సమాచారము? ఏం చేస్తాను పొద్దున్న ఇంకా 19 రూపాయలనా రాయడా? ఇంత చూడే, ఇటు చూడు కెమెరా చూస్తే ఎట్లా సిక్కొచ్చేస్తుంది. టక్కన లేచి పారిస్తావా? టోనీ చెప్పిడా, అందరికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఇటు చూడు, ఇడ కెమెరా సరేనా ఇంటి కొనుక్కువా. ఏయ్ చెప్పడా. హలో గాయ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.